హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు వికృతజ్ఞుడు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు పడుతున్న ఇంత శ్రమ ఏదైనా స్వార్థం కోసమా, లేక పరుల కోరికనేదైనా సాధించి పెట్టేందుకా అన్న శంక కలుగుతున్నది. నువ్వొక దేశ పాలకుడివి కనుక మరొక దేశ పాలకుడు నిన్నే కోరిక కోరే అవకాశం లేదు. సామాన్యులు పామరులు కోరే కోరికలను ఏ శ్రమ లేకుండా నువ్వు తీర్చగలవు. ఇక మిగిలిన వారు పండితులు. వారిలో కొందరికి భాషా భేషజం అధికం. వారు అర్థం పర్థం లేని ఏదో ఒక కొత్త పదాన్ని సృష్టించి తోటి పండితులను కూడా తికమక పెట్టగలరు. అలాంటి పండితుడెవడైనా నిన్ను తన చమత్కార పదజాలంతో కుందేటి కొమ్ము సాధించి తెమ్మన్న ధోరణిలో ఇలా ప్రయాసలకు గురిచేస్తుంటే మాత్రము నువ్వు నలుగురిలో అమాయకుడు అనిపించుకోగలవు. ఇందుకు ఉదాహరణగా రామశాస్త్రి, అనుపమ అనే వాళ్ళ కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. రామశాస్త్రి చిన్నతనంలోనే చాలా శాస్త్రాలు చదివి ఆకలింపు చేసుకుని పండితుడనిపించుకున్నాడు. పాండిత్యంలో తనను మించిన వారుండకూడదని వాడి అభిలాష. ఒకసారి ఇంటికి వచ్చిన మేనమామతో వాడు ఆ మాటే అన్నాడు. మేనమామకి శాస్త్ర పాండిత్యంలో అంతో ఇంతో ప్రవేశం ఉంది. ఆయన వాడిని కొన్ని ప్రశ్నలు వేసి జవాబులు విన్నాక, వయసుకు మించిన పాండిత్యం నీకు అబ్బింది, అదృష్టవంతుడివి. కానీ గొప్ప పండితుడివి కావాలంటే అవగాహన ఒక్కటే చాలదు, నీకు నీవుగా కొత్త పదాలు సృష్టించి వాటికి ప్రచారం కల్పించాలి అన్నాడు. అలా చేయగల వాళ్ళెవరైనా ఉన్నారా అని అడిగాడు రామశాస్త్రి. లేకేం, మా ఊళ్ళో కృష్ణశాస్త్రి ఉన్నాడు. ఎలాంటి కొత్త పదాన్ని విన్నా ఇట్టే అర్థం పట్టేస్తాడు. ఆయన వాడే కొత్త పదాలకి అర్థం ఎవరూ తెలుసుకోలేరు. మన దేశంలో అలాంటి పండితుడు మరొకడు లేడని మహారాజే పలుమార్లు అన్నాడు. ఏడాదికి ఒక్కసారైనా కృష్ణశాస్త్రికి రాజధానిలో సన్మానం జరుగుతుంటుంది అన్నాడు మేనమామ. అయితే నేను ఒకసారి కృష్ణశాస్త్రిని కలుసుకొని నా పాండిత్యాన్ని పరీక్షించుకుంటాను అన్నాడు రామశాస్త్రి. సరే, నాతో బయలుదేరిరా, నిన్న ఆయనకు పరిచయం చేస్తాను. పండితుడిగా నిన్న ఆయన గుర్తించాడంటే మాత్రము కాస్త చమత్కారంగా మాట్లాడు, ఏదైనా కొత్త పదం వాడు, అప్పుడు ఆయన నిన్ను శిష్యుడిగా స్వీకరిస్తాడు. అందువల్ల నీకెంతో ప్రయోజనము అన్నాడు మేనమామ. సరేనని మేనమామతో ప్రయాణమయ్యాడు రామశాస్త్రి. ప్రయాణంలో దారి పొడుగునా ఆలోచించి కృష్ణశాస్త్రితో ఎలా మాట్లాడాలో నిర్ణయించుకున్నాడు. మేనమామకి సౌందర్యవతి అయిన అనుపమ అనే కూతురుంది. పాండిత్యం వంకపెట్టి మేనల్లుడు తనింట్లో కొన్నాళ్లుంటే వాడికి అనుపమతో పరిచయం అవుతుందని, ఇద్దరూ పరస్పరం ఇష్టపడితే పెళ్లి జరిపించవచ్చునని మేనమామ ఆశపడ్డాడు. అందుకే ఇల్లు చేరగానే రామశాస్త్రి సపర్యలు అనుపమకు అప్పగించాడు. అయితే రామశాస్త్రి దృష్టి అంతా పాండిత్య పరీక్షపైనే ఉంది. ఒక అందమైన ఆడపిల్ల తనకు సపర్యలు చేస్తున్నదన్న విషయము వాడు ఏమాత్రము గుర్తించినట్లు లేడు. మామూలు సేవకులకు చెప్పినట్లే వాడు తన అవసరాల్ని ఆమెకు చెప్పి పనులు చేయించుకున్నాడు. ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నాక కృష్ణశాస్త్రిని చూడాలని మర్నాడు ఉదయమే తహతహలాడాడు రామశాస్త్రి. కానీ కృష్ణశాస్త్రి ఊళ్ళో లేడని, రావటానికి 2 రోజులు పడుతుందని మేనమామ చెప్పాడు. ఆయన చూడకుండా 2 రోజులుండాలా? ఇక్కడ నాకొక క్షణమొక యుగంగా ఉందే అని రామశాస్త్రి అనుపమ దగ్గర విసుక్కున్నాడు. అలా విసుక్కుంటావేం బావా? ఈ 2 రోజుల సమయం నీకెంతో అమూల్యమైనది. ఆయన వాడిన కొత్త పదాల గురించి తెలుసుకోవచ్చు అన్నది అనుపమ. ఏ పదమైనా ఇట్టే అర్థమైపోతుంది నాకు. నా పాండిత్యం అలాంటిది. కృష్ణశాస్త్రికి అందని గొప్పవి కొత్తవి అయిన పదాలు నేను చాలా వాడగలను. నాకు సమయం అవసరం లేదు అన్నాడు రామశాస్త్రి గొప్పగా. ఇందుకు అనుపమ నవ్వి, అయితే ఈ 2 రోజులు మనం కాలక్షేపానికి బోలెడు కబుర్లు చెప్పుకుందాం. నువ్వు అందగాడివి, పండితుడివి, వరసకి బావవి. నీతో కబుర్లాడాలని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది అన్నది. పండితుడు పండితుడితోనే తప్ప ఇతరులతో సంభాషించడానికి ఉత్సాహపడడు. నువ్వు నాకు సేవలు చేయటానికే తప్ప నాతో సంభాషణకు పనికిరావు అన్నాడు రామశాస్త్రి దర్పంగా. నీ వంటి వాడి కోసమే కాబోలు వికృతజ్ఞుడు అన్న పదం వచ్చింది అని రుసరుసలాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనుపమ. వికృతజ్ఞుడు అన్న పదము కొత్తగా తోచింది రామశాస్త్రికి.
అంటే అర్థమేమిటో అని వాడు పదే పదే ఆలోచించాడు. ఏమీ స్ఫురించకపోగా మరదల్నే పిలిచి, ఇందాక నువ్వు నన్ను కృతజ్ఞుడనబోయి వికృతజ్ఞుడన్నావు. చదువుకొని వాళ్ళకి అలాంటి పొరపాట్లు దొర్లుతుంటాయి. ఇంతకు నేను కృతజ్ఞుడిని ఎందుకయ్యాను అని అడిగాడు. అనుపమ జవాబు చెప్పేందుకు 1-2 క్షణాలాగి, నువ్వు మా ఇంటికి రాగానే నీకు సేవలు ప్రారంభించాను. నా అంత అందగాడివి కాకపోయినా నీ అందాన్ని పొగిడాను. అందుకు కృతజ్ఞతగా నువ్వు నాకు చేసిందేంటి? సేవలు చేస్తే చేయించుకున్నావు, నా అందాన్ని పొగడలేదు. నేను మర్దలనని సంతోషించలేదు. నేనెంత చదువుకున్నానో నాకేం తెలుసో పరీక్షించకుండానే నేను సేవ చేయటానికి తప్ప పనికిరానని చెప్పి చిన్నబుచ్చావు. చేసిన మేలును గుర్తుంచుకోనైనా నన్ను గౌరవించలేదు. నువ్వు వికృతజ్ఞుడివి అన్నది. అదుగో మళ్ళీ వికృతజ్ఞుడంటున్నావు. నాకు తెలిసి అలాంటి పదం లేదు. చేసిన మేలును మరిచిన వాణ్ణి కృతజ్ఞుడనాలి అన్నాడు రామశాస్త్రి. నిన్ను కృతజ్ఞుడంటే చాలదు. చిత్రానికి విచిత్రముంది, జయానికి విజయముంది. అలాగే నీలాంటి వాళ్ళ కోసము వికృతజ్ఞుడన్న పదం సృష్టించాడు కృష్ణశాస్త్రి అని అన్నది అనుపమ. కృష్ణశాస్త్రి సృష్టించాడనగానే ఆ పదానికి అర్థమేమిటా అని తల బద్దలయ్యేలా ఆలోచించాడు రామశాస్త్రి. ఎంతకు స్ఫురించకపోగా చివరికి మరదల్నే పిలిచి అర్థం చెప్పమని అడిగాడు. మహాపండితుడివి, ఈ మాత్రం తెలుసుకోలేవా? ఆ పదాన్ని నీ మీదే ప్రయోగించాను. కానీ ఎంతటి పండితులైనా తమను గురించి తాము తెలుసుకోలేరని ఉపనిషత్తులు చెబుతున్నాయి. కాబట్టి నీకు విరూపుడి గురించి చెబుతాను. వాడిని ఉద్దేశించే కృష్ణశాస్త్రి ఆ పదాన్ని వాడాడు అంటూ అనుపమ ఇలా చెప్పింది. విరూపుడు ఆ గ్రామంలో పేద రైతు. ఒకసారి చవగ్గా పొలం అమ్మకానికి వస్తే కొందామనుకున్నాడు. డబ్బు లేదు. పొరుగింటి పుల్లయ్య అప్పిచ్చి సాయం చేశాడు. ఆ తర్వాత విరూపుడికి పొలంలో నిధి దొరికింది. వెంటనే పుల్లయ్య బాకీ తీర్చేశాడు. అప్పుడే పుల్లయ్య కూతురికి పెళ్లి కుదిరింది. మరికొంత డబ్బు అప్పివ్వమన్నాడు పుల్లయ్య. విరూపుడు తలడ్డంగా ఊపి, పేదవాళ్ళకి అప్పివ్వకూడదు, పేదవాళ్ళు కూడా ఉన్నంతలో సరిపెట్టుకోవాలి తప్ప అప్పులు చేయకూడదు అని వచ్చేశాడు. ఇంకొకసారి విరూపుడు పొలంలో ఉండగా పాము కరిచింది. పక్క పొలం వాడైన శరభయ్య వాడిని వెంటనే భుజం మీద ఎత్తుకొని మంత్రగాడి దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. సమయానికి రాకపోతే విరూపుడి ప్రాణాలు దక్కేవి కాదని మంత్రగాడన్నాడు. ఆ మర్నాడే శరభయ్యను దొడ్లో పాము కరిచింది. సమయానికి అటుగా వెళుతున్న విరూపుడికి ఆ విషయం తెలిసింది. వాడు ఆ క్షణంలో శరభయ్యను ఎత్తుకొని మోసే ఓపిక లేదన్నాడు. పరుగు పరుగున వెళ్ళి మంత్రగాడికి కబురు చెప్పమంటే, నేను దక్షిణ దిశగా పని మీద వెళ్తున్నాను, మంత్రగాడిల్లు ఉత్తర దిశలో ఉంది కాబట్టి వీలు కాదు అన్నాడు. పోనీ క్షణం పాటు శరభయ్యకు కాపలా ఉంటే తానే వెళ్ళి మంత్రగాడిని పిలుచుకొస్తానంది శరభయ్య భార్య. తనకు అవసరమైన పని ఉన్నదంటూ వెళ్ళిపోయాడు విరూపుడు. శరభయ్య అదృష్టం కొద్దీ అనుకోకుండా ఎవరో చెప్పగా మంత్రగాడు పరుగు పరుగున రావటం వలన శరభయ్య ప్రాణాలు దక్కాయి. విరూపుడు గురించిన ఈ 2 కథలు విని రామశాస్త్రి నిస్సందేహంగా విరూపుడు కోసమే కృతజ్ఞుడన్న పదం పుట్టింది అన్నాడు. కృతజ్ఞుడు కాదు, వికృతజ్ఞుడు అన్నది అనుపమ. వికృతజ్ఞుడంటే అర్థం లేదు. చేసిన మేలును మరచిపోవటము కృతజ్ఞత. అందులో తరతమ భేదాలు లేవు. కృతజ్ఞులందరూ ఒకటే అన్నాడు రామశాస్త్రి. నేను చెబితే నీకు అర్థం కాదు. ఒకసారి వెళ్ళి ఆ విరూపుడిని కలుసుకునిరా అన్నది అనుపమ. రామశాస్త్రి ఊళ్ళోకి వెళ్ళాడు. విరూపుడి ఇల్లు ఎక్కడున్నది అడిగి తెలుసుకుందామనుకునేంతలో వీధి పక్కన 2 మనుషులు గొడవ పడుతున్నారు. వారిలో ఒకడు 6 అడుగుల ఎత్తు వస్తాదులా ఉన్నాడు. ఇంకొకడు పొట్టిగా బక్కగా ఉన్నాడు. వస్తాదు పొట్టివాడిని కొట్టబోతుంటే ఎవరూ పట్టించుకోవటం లేదు. అప్పుడు రామశాస్త్రి కలుగజేసుకొని వాళ్ళని కారణం అడిగాడు. వస్తాదు రామశాస్త్రితో, అయ్యా, వీడు నదిలో కొట్టుకుపోతుంటే ఊళ్ళో ఒక్కరూ రక్షించలేదు. నేను ప్రాణాలకి తెగించి ఎదురీది వీడిని రక్షించాను. ఇది జరిగి 2 రోజులైంది. ఇవాళ దారిలో ఎదురుపడితే ఒంట్లో ఎలా ఉందని పలకరించాను. నాకేసి అదోలా చూసి ఎవరు నువ్వని అడిగాడు. గుర్తు చేశాను. అసలు వీడికి నదిలో మునిగిన విషయమే గుర్తులేదట. నేనేమైనా వీడిని ఊళ్ళడిగానా, ధనమడిగానా? చేసిన మేలు గుర్తుంచుకొని ఒక్కసారి నవ్వుతూ పలకరిస్తే బదులివ్వమన్నాను. అందుకు వీడు నన్ను పరిహాసం చేస్తూ, కండలు పెంచితే బుద్ధి నశిస్తుందంటారు. నీ విషయంలో అది నిజం. నువ్వు బుద్ధిహీనుడివి అన్నాడు. నేను బుద్ధిహీనున్నే, లేకుంటే ఇలాంటి వాడికి సాయపడతానా? అయితే వీడికి బుద్ధి చెప్పడానికి నా బుద్ధి చాలు. అందుకే దేహశుద్ధి చేయాలనుకుంటున్నాను అన్నాడు.
రామశాస్త్రికి పరిస్థితి అర్థమైంది. ఆ పొట్టివాడే విరూపుడై ఉండాలని కూడా గ్రహించి వస్తాదితో, అయ్యా, తమరికి బుద్ధిబలము కండబలము రెండూ ఉన్నాయి. వాటిని ఇలాంటి వారి మీద వృధా చేయవద్దు. అయినా ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. అలాంటప్పుడు మొన్న చేసిన సాయంతో బంధాలు పెంచుకోవడం ఎందుకు? ఇతడు గొప్ప వేదాంతిలా నాకు తోస్తున్నది. ఇతడు చేసే ప్రతి పనిలోనూ ఏదో అర్థం ఉంటుంది. అది తెలుసుకుని నేను మీకు తర్వాత చెబుతాను. ప్రస్తుతానికి ఇతన్ని విడిచి వెళ్ళండి అన్నాడు. రామశాస్త్రి ముఖంలో తేజస్సు, పలుకు తీరు చూసి వస్తాదు విరూపుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. రామశాస్త్రి పొట్టివాడితో, నువ్వు విరూపుడివి కదా అన్నాడు. నువ్వు నా నుంచి ఏం ఆశిస్తున్నావో నాకు తెలియదు. నేనెవరో నీకు తెలిసినట్టే ఉంది. నువ్వెవరో నాకు తెలియదు, తెలుసుకోవాలని లేదు అని విరూపుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రామశాస్త్రి నిట్టూర్చి వెనక్కి తిరిగి ఇల్లు చేరాడు. విరూపుణ్ణి చూసావా బావా అని అడిగింది అనుపమ. చూశాను, మాట్లాడాను కూడా అన్నాడు రామశాస్త్రి. తర్వాత వాడు జరిగిందంతా పూసుగుచ్చినట్లు మరదలికి చెప్పి, విరూపుణ్ణి తిట్టడానికి కృతజ్ఞుడన్న పదం చాలదు, అందుకే వికృతజ్ఞుడన్న పదాన్ని సృష్టించి ఉంటాడు కృష్ణశాస్త్రి. వి శబ్దము విశ్లేషించటాన్ని వికృత శబ్దము జుగుప్సను పలుకుతూ ఉండటం వలన ఈ శబ్దము మరింత నిందాబలాన్ని సమకూర్చుకున్నది. అవునా అన్నాడు. శబ్దాడంబరం గురించి బాగానే తెలుసుకున్నావు, కానీ వికృతజ్ఞుడు అన్న పదానికి అర్థం మాత్రము నీకింకా తెలిసినట్లు లేదు అన్నది అనుపమ నవ్వుతూ. అంతలో అక్కడికొచ్చిన మేనమామ రామశాస్త్రితో, పాండిత్యంలో నువ్వు నీ మరదలు ముందు తీసికట్టేనని గ్రహించావనుకుంటాను. ఎందుకంటే కృష్ణశాస్త్రి అంటూ ఎవరు లేరు. నేను నిన్ను నీ మరదల్ని దగ్గరకు చేయటానికి కృష్ణశాస్త్రిని కల్పించాను అన్నాడు. ఇది వింటూనే రామశాస్త్రి నివ్వెరబోయి కొద్దిసేపు మౌనంగా ఉండి అనుపమతో, వికృతజ్ఞుడన్న పేరును భరించలేను, నన్ను మన్నించు అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఏ భాషకైనా అతిక్రమించరాని వ్యాకరణ సూత్రాలు నియమ నిబంధనలు ఉంటాయి. అంతగా పాండిత్యం లేకపోయినా మహాపండితుడని విర్రవీగేవాణ్ణి విపండితుడని గాని లేక అతడిది విపాండిత్యం అని గాని అనవచ్చునా? అతి చిన్న వయసులోనే ఎంతో పాండిత్యం గడించిన రామశాస్త్రిని అనుపమ వికృతజ్ఞుడు అన్న అర్థం పర్థం లేని పదంతో తికమక పెట్టడం ఆశ్చర్యంగా లేదా? దీనికన్నా ఆశ్చర్యం కలిగించే మరొక విషయము, రామశాస్త్రి వికృతజ్ఞుడన్న పేరు భరించలేను, క్షమించమని అనుపముని కోరటం. ఒకవేళ అనుపమ పాండిత్యంలో రామశాస్త్రిని మించినదై ఉంటుందా? ఈ సందేహాలకి సమాధానాలు తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఇందులో రామశాస్త్రి అనుపముల పాండిత్యాల హెచ్చుతగ్గుల గురించిన ప్రశ్నకు ఆస్కారమే లేదు. పండితుడు, అందగాడు, బావ అన్న ప్రేమానురాగాల కొద్దీ అనుపమ రామశాస్త్రికి సేవలు చేసింది. అతడు అదేమీ గుర్తించక ఎంతసేపటికి కృష్ణశాస్త్రి పాండిత్యంతో తన పాండిత్యాన్ని సరిపోల్చుకోవాలంటూ ఆమెపై విసుక్కున్నాడు. తన బావకి శాస్త్ర పాండిత్యం అయితే ఉన్నది, కానీ లౌకిక జ్ఞానం కొరవడిందని గ్రహించిన అనుపమ ఒక పథకం ప్రకారము అతన్ని విరూపుణ్ణి చూడపంపింది. విరూపుడి కృతజ్ఞత తెలుసుకుని కూడా రామశాస్త్రి తన లోపాన్ని గుర్తించలేకపోయాడు. అనుపమ దృష్టిలో కృతజ్ఞుడంటే చేసిన మేలును కొన్నాళ్లకు మర్చిపోయేవాడని, వికృతజ్ఞుడంటే ఆ మరుక్షణమే మర్చిపోయేవాడని. అందుకే ఈ వింత పదాన్ని సృష్టించి రామశాస్త్రి మీద ప్రయోగించింది. కృష్ణశాస్త్రి అంటూ పండితుడెవడూ లేడని, తానెందుకు అతన్ని ఇంటికి తీసుకువచ్చింది మేనమామ చెప్పాక రామశాస్త్రికి మరదలు పట్ల తన కృతజ్ఞత రాహిత్య ప్రవర్తన అర్థమై ఆమెని క్షమించమని కోరాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకు ఆధారము వసుంధర గారి రచన. మరి ఒక కథ పేరు విచక్షణ జ్ఞానం. ఈ కథను రచించిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. గంగడనేవాడు ఏ పని తలపెట్టినా జయమైతూ ఉంటుంది. పొరిగింట్లో ఉన్న రంగడి వలన చిన్న పని కూడా కాదు. అందువలన వాడికి చిన్నతనంగా ఉండేది. గంగడికున్న పట్టుదల నీకు లేదు, ఏ పనికైనా పట్టుదల ముఖ్యము అని కొందరు మిత్రులు రంగడితో అన్నారు. ఇలా ఉండగా ఆ ఊరికి సాధు ఒకడు వచ్చాడు. ఆయన ప్రజల ముందు మహిమలు చేస్తూ పేరు తెచ్చుకున్నాడు. గ్రామస్తులందరూ సాధువుకు కానుకలు సమర్పించుకొని తమ కష్టాలు చెప్పుకొని పరిష్కారం తెలుసుకున్నారు. ఈ సాధువు గ్రామస్తులను మోసం చేస్తున్నాడు.
లేకుంటే సాధువుకు కానుకలెందుకు అన్నాడు గంగడు. ఇందుకు వాడి మిత్రులు కొందరు, మోసం చేస్తున్నాడని నువ్వు రుజువు చేయగలవా అని సవాలు చేశారు. నాకు కొంత గడువు కావాలి అన్నాడు గంగడు. మిత్రులు ఇందుకు సరేనన్నారు. గంగడిలాగానే రంగడికి సాధువు మోసగాడనే అనుమానం కలిగింది. గంగడి కంటే ముందుగా సాధువు మోసం బయట పెట్టాలనుకుని వాడొక రాత్రిపూట సాధువు ఉండే చోటికి వెళ్ళాడు. ఊరు చివర ఉంటున్న ఒక కొండ గుహలో సాధువు ఉంటున్నాడు. రంగడు వెళ్లే సమయానికి ఆయన గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. పరీక్షగా చూసిన రంగడికి సాధువు పెట్టుకున్నవి పెట్టుడు గడ్డాలు, మీసాలు అనే అనుమానం వచ్చింది. వాడు చేత్తో పట్టుకుని లాగితే సులభంగా ఊడి వచ్చాయి. సాధువుకి మెలకువ వచ్చేలోగా రంగడు అక్కడి నుంచి పారిపోయాడు. మర్నాడు సాధువు గ్రామస్తులతో మాట్లాడుతున్న సమయంలో రంగడు అక్కడికి వెళ్ళి సాధువుకేసి చూడనైనా చూడకుండా, ఈ సాధువుని నమ్మకండి, ఈయనవి పెట్టుడు గడ్డాలు, మీసాలును. నిన్న రాత్రి నేను వాటిని సంగ్రహించుకొని వచ్చాను అన్నాడు. నువ్వేమి సంగ్రహించావో? ఆయన గడ్డము మీసాలు ఆయన ముఖానికే ఉన్నాయి అన్నారు గ్రామస్తులు. రంగడు ఆశ్చర్యపడి సాధువు కేసి చూస్తే ఆయన ఎప్పటిలాగే గడ్డము మీసాలతో ఉన్నాడు. అప్పుడు వాడు సాధువు ముందుకు వెళ్ళి, నీవి పెట్టుడు గడ్డము మీసాలని నిన్న రాత్రి నాకు తెలిసిపోయింది. నువ్వు నిద్రపోతున్నప్పుడు లాగితే నా చేతిలోకి ఊడి వచ్చాయి. అవి ఇప్పుడు నా భుజాన వేలాడుతున్న సంచిలో ఉన్నాయి. నువ్విప్పుడు మళ్ళీ పెట్టుడు గడ్డము మీసాలతో జనం ముందుకు వచ్చావు. వీటిని కూడా నేను లాగేస్తాను అంటూ చెయ్యి సాచాడు. సాధువు వాణ్ణి వెనక్కి తోసి, అజ్ఞానివి, నీ తప్పును నేను క్షమించినా దేవుడు క్షమించడు. అందుకే నువ్వు తప్పు చేయకుండా వెనక్కి తోశాను. ఎవరైనా దురుద్దేశంతో నా గడ్డాన్ని తాకితే దేవుడు వారిని సర్వనాశనం కమ్మని శపిస్తాడు. నావి పెట్టుడు గడ్డము మీసాలు కానే కావు. నువ్వు నిన్న రాత్రి సంగ్రహించానంటున్న వాటిని చూపించు, ఎలా ఉన్నాయో చూస్తాను అన్నాడు. రంగడు తన భుజాన వేలాడేసుకున్న సంచిలో చెయ్యి పెట్టి నివ్వెరపోయాడు. అంతవరకు సంచిలో ఉన్నవి మాయమైపోయాయి. మోసం! సాధువు ఇంద్రజాలంతో వాటిని మాయం చేశాడు అంటూ అరిచాడు రంగడు. వాడి మాటలు ఎవ్వరూ నమ్మలేదు. గ్రామస్తులు సాధువును జరిగిన అపచారాన్ని మన్నించమని వేడుకున్నారు. రంగడు తల ఉంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాడు ఇల్లు చేరేలోగా గంగడు ఎదురై, అలా ఉన్నావేం అని అడిగాడు. రంగడు జరిగిందంతా చెప్పాడు. ఆ సాధువు మోసగాడు, అందులో సందేహం లేదు. అయితే వాడికి ఇంద్రజాలం తెలుసు, అందువలనే నీ నుంచి తప్పించుకున్నాడు. కానీ ఇప్పుడు నా నుంచి తప్పించుకోలేడు అన్నాడు గంగడు. నువ్వేం చేయబోతున్నావు అని అడిగాడు రంగడు కుతూహలంగా. నేను సాధువు గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. వాడి అసలు పేరు రమణయ్య, ఊరు ఇంద్రపురము. ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క అవతారాన్ని ఎత్తి ప్రజల్ని మోసగిస్తుంటాడు. ఇప్పుడు ఇంద్రపురం తీసుకుని వెళ్తే వాడి బండారం బయటపడుతుంది. అక్కడ వాడి భార్య, 3 పిల్లలు ఉన్నారు. వీడు మోసం చేసి సంపాదించి డబ్బు తెస్తుంటే వాళ్ళు సుఖంగా జీవిస్తున్నారు. కానీ వాడెలా డబ్బు సంపాదిస్తున్నది వాళ్లకు తెలియదు అని చెప్పాడు గంగడు. ఈ వివరాలన్నీ నీకెలా తెలిసాయి అన్నాడు రంగడు ఆశ్చర్యపోతూ. కంగారు పడకుండా నిదానంగా చూస్తే ఎంత క్లిష్టతర విషయాన్నైనా సులభంగా బోధపడుతుంది అన్నాడు గంగడు. అయితే పద, వెళ్ళి సాధువు బండారం బయట పెడదాము అన్నాడు రంగడు ఉత్సాహంగా. గంగడు అందుకు అభ్యంతరం చెబుతూ, రంగా, తొందరపడి అలా చేయటం వలన లాభం ఉంటుంది. గ్రామస్తులు సాధువుకు బాగా దేహశుద్ధి చేస్తారు. వాడు మన మీద పగ్గబడతాడు. ఇంకొక ఊరు చేరి అక్కడి వాళ్ళని మోసగిస్తాడు. అటు గ్రామస్తులకు నష్టం లేకుండా ఇటు సాధువుని మంచిగా మార్చగలిగితేనే మనం తెలుసుకున్న దానివల్ల ప్రయోజనము అన్నాడు. అనుకున్న ప్రకారము గంగడు మర్నాడు ఉదయము సాధువును ఒంటరిగా ఉన్నప్పుడు కలుసుకొని తనకు తెలిసిన వివరాలన్నీ చెప్పేసరికి ఆయన కలవరపడ్డాడు. అప్పుడు గంగడు మంచిగా, నీకొచ్చిన భయం ఏమీ లేదు. నిన్ను గురించి ఎవరికీ చెప్పను. నువ్వు మా గ్రామస్తుల వద్ద తీసుకున్న కానుకలన్నీ ఎవరి వాళ్ళకి తిరిగి ఇచ్చేయి. వాళ్ళను పరీక్షించడానికే కానుకలు అడిగానని, సాధువుకి కానుకలెందుకని తెలియచెప్పు. ఆ తర్వాత ఇంద్రపురం వెళ్ళి ఉన్నదానితో న్యాయంగా జీవించు అన్నాడు. సాధువు అలాగే చేసి ఆ ఊరు విడిచిపెట్టాడు. గ్రామస్తులు రెట్టించిన గౌరవంతో ఆయనకి వీడ్కోలు ఇచ్చారు. రంగడికి మాత్రము ఇది చాలా బాధ కలిగించింది. నిజం చెప్పిన తనకంటే నిజం దాచిన రంగడి వలనే ఊరుకు మేలు జరిగింది. సాధువులో మంచి మార్పు వచ్చింది. అందుకు కారణమైన నిదానాన్ని తను అలవాటు చేసుకోవాలనుకున్నాడు.
ఆ అవకాశం వాడికి త్వరలోనే వచ్చింది. రంగడి తల్లి సూరమ్మ రోజు నదికి వెళ్ళి తాగేందుకు బిందెడు నీళ్లు తెస్తుంది. ఆ రోజున ఇంటికి రాగానే ఆవిడకు కాలు జారి తెచ్చిన నీళ్లన్నీ వలికిపోయాయి. సూరమ్మ కొడుకుతో చంద్రన్నకు చెప్పి ఒక కావడి నీళ్లు తెప్పించమన్నది. రంగడు చంద్రన్న కోసం బయలుదేరితే వాడు షాహుకారింటి నుంచి ఖాళీ బిందెలతో కావడితో వస్తూ ఎదురయ్యాడు. వాడు మహా చలాకీగా ఉన్నాడు. రంగడు పలకరించేలోగానే వాడిని దాటుకొని వెళ్ళిపోయాడు. రంగడు చప్పున వెనుదిరిగి వాడి వెంటపడ్డాడు. కొంత దూరం వెళ్ళాక చంద్రన్న తన గుడిసెలోకి దూరాడు. క్షణం పాటు తటపటాయించి రంగడు కూడా గుడిసెలోకి వెళ్ళబోతే తలుపులు దగ్గరగా వేస్తున్నాయి. రంగడు వంగి తలుపు సందుల్లో నుంచి లోపలికి చూశాడు. ఆశ్చర్యం! రంగడు ఖాళీ బిందెలు అనుకున్న వాటిలో సగానికి సగము వంట నూనె ఉన్నది. చంద్రన్న ఒక పెద్ద డబ్బాలోని ఏదో ద్రవాన్ని ఆ 2 బిందెల్లోనూ కొంతవరకు పోశాడు. తర్వాత వాడు కావడి తీసుకుని బయటికి రాగానే రంగడు వాడి కంటపడకుండా పక్కకు తప్పుకున్నాడు. అప్పుడు చంద్రన్న షాహుకారింటి కేసు వెళ్ళటం గమనించి, అంటే షాహుకారు చంద్రన్న చేత నూనె కల్తీ చేస్తున్నాడన్నమాట అనుకున్నాడు రంగడు. ఆ సమయంలో గంగడు వాడికి దూరంగా కనిపించాడు. వాడు గంగడిని కలుసుకుని జరిగింది చెప్పి, ఈసారి తెలివి తక్కువగా ప్రవర్తించను. చంద్రన్న నూనెలో ఏం కలిపాడు, ఆ ద్రవం ఎక్కడి నుంచి కొంటున్నాడు వగైరా విషయాలన్నీ ఆరా తీసి షావుకారి మోసం బయట పెడతాను అన్నాడు. వాడు చెప్పడం పూర్తిగానే గంగడు అక్కడి నుంచి పరిగెత్తాడు. క్షణాల మీద ఊళ్ళోని వాళ్ళందరినీ పోగు చేసి షావుకారుని అల్లరిపెట్టాడు. షావుకారు తనకేమీ తెలియదన్నాడు. కానీ చంద్రన్న గుడిసెలోని కల్తీ ద్రవము డబ్బా గంగడు బయటికి తేగానే విషయం అర్థం కాక షావుకారు చంద్రన్నని ఎందుకిలా చేశావు అని గదమాయించాడు. అప్పుడు అసలు విషయం బయటపడింది. షావుకారు భార్య పండగకి ఖరీదైన చీర కొనుక్కుంటానన్నది. షావుకారు ఒప్పుకోలేదు. ఆమె చంద్రన్నకు డబ్బాస చూపించి నూనె డబ్బాలలో సగానికి సగం కల్తీ చేయించి ఆ విధంగా అదనంగా మిగిలే నూనెను వాడి చేత పొరుగుళ్లలో అమ్మించాలని చూసింది. దురదృష్టం కొద్దీ మొదటి రోజునే పట్టుబడ్డాడు చంద్రన్న. ఊరి వాళ్ళందరూ గంగని ఎంతగానో మెచ్చుకొని షావుకార్ని తీవ్రంగా మందలించి వెళ్ళిపోయారు. ఇది చూసి రంగడికి చాలా ఉక్రోషం వచ్చింది. వాడు గంగడిని ఇంటి దగ్గర కలుసుకొని, నన్ను నిదానంగా ఉండమన్నావు, నువ్వేమో నాకు తెలిసిన విశేషాలన్నీ నలుగురికి వెంటనే చెప్పి పేరు తెచ్చుకున్నావు. ఇది నీకు న్యాయంగా ఉందా అని అడిగాడు. ఇందులో పేరు ప్రసక్తి ఏముంది? చంద్రన్న రహస్యాన్ని నీవే తెలుసుకున్నట్టు అందరికీ చెప్పాను అన్నాడు. గ్రామస్తులందరినీ నువ్వే హెచ్చరించావు, అందువల్లనే నీకు పేరొచ్చింది. నేను హెచ్చరించి ఉంటే నాకే పేరు వచ్చి ఉండేది అన్నాడు రంగడు. అలాంటప్పుడు నువ్వే గ్రామస్తులను హెచ్చరించవలసింది అన్నాడు గంగడు తాపీగా. అదెలా కుదురుతుంది? నిదానంగా ఉండమని నువ్వేగా నాకు చెప్పావు అన్నాడు రంగడు. అందుకు గంగడు చిన్నగా నవ్వి, నిజమే, కానీ ఇప్పుడు నిదానంగా ఉంటే ఎలా? ఊరి వాళ్ళు ఆ కల్తీ నూనెను కొని వంటకు వాడితే ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలియదు. వెంటనే విచారించవలసిన ఆపద కావటంతో నీ మాటలు వినటంతోనే పరిగెత్తాను. ప్రమాదం తప్పింది అన్నాడు గంగడు. అయితే మరి సాధువు విషయంలో మాత్రము నిదానించాలని చెప్పావు కదా అన్నాడు రంగడు. అవును, అప్పుడు నిదానం అవసరం, సాధువును శిక్షించటము అనవసరం. ఇప్పుడు తొందర అవసరం, షావుకార్ని బయట పెట్టడం అవసరం. అలా నాకు తోచింది అలా చేశాను అన్నాడు గంగడు నెమ్మదిగా. అయితే ఎప్పుడు నిదానం అవసరమో ఎప్పుడు తొందర అవసరమో ఎలా తెలుస్తుంది అని అడిగాడు రంగడు ఎంతో దీనంగా. విచక్షణ గురించే కదా నువ్వు అడిగేది. నువ్వు నీ గురించి ఆలోచించటం మాని ఇతరుల గురించి ఆలోచించు. నువ్వు చేస్తున్న పని వలన నీకేం ఒరుగుతుందని కాక ఇతరులకేం మేలు జరుగుతుందని ఆలోచించాలి. త్రికరణ శుద్ధిగా ఇతరుల మేలు గురించి ఆలోచించేవాడికి విచక్షణ జ్ఞానం ఒకరు చెప్పకుండానే అలవడుతుంది అన్నాడు గంగడు. అప్పటికి రంగడికి తన లోపం అర్థమయ్యి సిగ్గుతో తల వంచుకున్నాడు. ఆ తర్వాత నుంచి వాడు ఏ పని చేసినా గంగడి సలహాను దృష్టిలో ఉంచుకునేవాడు. క్రమంగా వాడు తలపెట్టిన ప్రతి కార్యంలోనూ విజయం సాధించగలిగాడు. మరొక కథ పేరు డబ్బుకు ఉచ్చు. ఇది 25 ఏళ్ల నాటి చందమామ కథ. ఒక కుగ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతని భార్య కొద్ది రోజుల తేడాతో చనిపోయారు. వారికి 3 కొడుకులుండేవారు. చూడండి, ఈ ఇల్లు నా వంతు అన్నాడు పెద్దవాడు.
మెరక పొలం నా వంతు అన్నాడు రెండోవాడు. మరి నా వంతు ఏమిటో అని మూడోవాడు అన్నల్ని అడిగాడు. ఇల్లంతా గాలిస్తే అటక మీద పెద్ద తాడు చుట్ట కనిపించింది. దీన్ని నువ్వు తీసుకుని పోయి దీని సహాయంతో బతుకు అన్నారు అన్నలు. చిన్న తమ్ముడు ఉత్సాహం గలవాడు. ఓ అలాగే బతుకుతాను అని వాడు తాటి చుట్టను భుజానికి తగిలించుకొని బయలుదేరాడు. వాడు ఊరు దాటి అడవిగుండా పోతుంటే అడవి మృగాలు కనిపించాయి. వాడు తన వద్ద ఉన్న తాడుకి ఉచ్చులు అల్లి వాటితో ఒక ఉడతని ఒక కుందేల్ని పట్టుకున్నాడు. కర్రపుల్లలతో ఒక బోను తయారు చేసి అందులో ఉడతను కుందేలును ఉంచి ఒక సరస్సు వద్దకు చేరుకున్నాడు. అక్కడ వాడికొక ఎలుకబంటి పొదలలోకి పోతూ కనిపించింది. అక్కడ వాడొక చెట్టు క్రిందకు చేరి ఇంకా జంతువుల్ని పట్టుకునే ఉద్దేశంతో తన వద్ద ఉన్న తాడులో చిన్న పెద్ద ఉచ్చులు వేయటం మొదలుపెట్టాడు. ఆ సరస్సులో ఒక జలరాక్షసుడు ఉంటున్నాడు. వాడు నీటిలో నుంచి తల పైకి పెట్టి ఒడ్డున ఉన్న కుర్రవాణ్ణి చూశాడు. కానీ వాడు ఏం చేస్తున్నది ఆ రాక్షసుడికి అర్థం కాలేదు. జలరాక్షసుడు అడుగుకు వెళ్ళిపోయి తన కొడుకుని పిలిచి, సరస్సు ఒడ్డున ఎవరో కుర్రాడు కూర్చొని ఏమిటో చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడో వెళ్ళి కనుక్కొనిరా అన్నాడు. జలరాక్షసుడి కొడుకు సరస్సులో నుంచి పైకి వచ్చి చిన్న తమ్ముడికి ఎదురుగా నిలబడి, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. చిన్న తమ్ముడు తల ఎత్తి చూసి తనకి ఎదురుగా ఉన్నవాడు జలరాక్షసుడు అని గ్రహించాడు. తాను జలరాక్షసులను గురించి అదివరకు విని ఉన్నాడు. వాళ్లకు మెదడు చాలా తక్కువ, కానీ వాళ్ళకి లొంగిపోయిన వాడికి విముక్తి ఉండదు. చిన్న తమ్ముడు జలరాక్షసుడి కొడుకుతో నిర్భయంగా, కనిపించడం లేదా, ఉచ్చు తయారు చేస్తున్నాను, దీన్ని ఈ సరస్సుకు వేసి సరస్సును పట్టుకోబోతున్నాను, మీరంతా ఇంకో చోటు చూసుకోవలసి ఉంటుంది అన్నాడు. జలరాక్షసుడి కొడుకు చప్పున సరస్సులోకి దూకి తండ్రిని చేరుకొని, ఆ అబ్బాయి మన సరస్సుకు ఉచ్చు వేసి పట్టుకొని పోతాట, మనల్ని ఇంకో చోటు చూసుకోమంటున్నాడు అని చెప్పాడు. పెద్ద చిక్కే వచ్చిందే, నువ్వు మళ్ళీ వెళ్ళి చెట్టెక్కడంలో పందెం వెయ్యి, వాడు పందెంలో ఓడిపోగానే నీటిలోకి తోసెయ్యి అన్నాడు జలరాక్షసుడు. జలరాక్షసుడి కొడుకు మళ్ళీ చిన్నతమ్ముడి దగ్గరికి వచ్చి, నాతో పందెం వేసి చెట్టెక్కుతావా అని అడిగాడు. పని మీద ఉన్నాను, కనిపించడం లేదా, నా బుల్లి తమ్ముడు నీతో పందెం వేస్తాడు అంటూ చిన్న తమ్ముడు కర్రపుల్లల బోనులో నుంచి ఉడతని పైకి తీసి వదిలాడు. జలరాక్షసుడి కొడుకు కళ్ళు మూసి తెరిచే లోపల ఉడత చెట్టు పైకి పారిపోయింది. వాడు వెళ్ళి తండ్రితో తాను ఓడిపోయినట్లు చెప్పాడు. అయితే అయ్యిందిలే, ఈసారి పరిగిపందం వేయి, ఈసారైనా వాడిని ఓడించు అన్నాడు జలరాక్షసుడు తన కొడుకుతో. నాతో సమానంగా పరిగెత్తుతావా అని జలరాక్షసుడి కొడుకు చిన్న తమ్ముడిని అడిగాడు. నాకు వేరే పని ఏమీ లేదనుకున్నావా, కావులిస్తే నా చిట్టి తమ్ముడిని ఇస్తాను, వాడితో పరిగెత్తు అంటూ చిన్న తమ్ముడు కుందేలును బోనులో నుంచి తీసి వదిలాడు. అది చెంగున దూకుతూ క్షణంలో కానరాకుండా ఎటో వెళ్ళిపోయింది. జలరాక్షసుడి కొడుకు మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళి తాను ఓడిపోయినట్లు చెప్పాడు. వీడెవడో మన పాలిటికి బాగా దాపరించాడే, చూడు, వీడు బలంలో నిన్ను మించగలడనుకోను, వాణ్ణి మల్ల యుద్ధానికి రమ్మని ఓడించి ఈసారైనా నీటిలోకి తోసెయ్యి అన్నాడు జలరాక్షసుడు. జలరాక్షసుడి కొడుకు చిన్న తమ్ముడి దగ్గరికి వచ్చి, నాతో మల్ల యుద్ధానికి రా అన్నాడు. నాకు నీతో ఆటలాడే తీరిక లేదు, మా ముసలి తాత ఆ కనపడే పొదల్లో నిద్రపోతున్నాడు, కావాలంటే ఒక పట్టి చూడు అంటూ చిన్న తమ్ముడు ఎలుకబంటి ఉన్న పొదను చూపించాడు. జలరాక్షసుడి కొడుకు ఆ పొదలోకి వెళ్ళి ఎలుకబంటితో కలియబడి ఒళ్ళంతా హూనమయ్యి ఎలాగో బయటపడ్డాడు. తన కొడుకు మళ్ళీ ఓడిపోయి వచ్చేసరికి జలరాక్షసుడు భయపడిపోయి వీడితో మంచిగా రాజీ పడటమే మేలు, వాడు సరస్సుకు ఉచ్చు వేయకుండా వెళ్ళిపోవటానికి ఎంత డబ్బు అడుగుతాడో కనుక్కునిరా అన్నాడు కొడుకుతో. జలరాక్షసుడి కొడుకు ఇంకోసారి తన ఎదుట నిలబడటం చూసి చిన్న తమ్ముడు, ఏం ఇంకా ఒంటి తీట తీరలేదా అన్నాడు. అబ్బే, అందుకు రాలేదు, మనకు పందాలు వద్దు, ఒక మాట చెప్పు, నువ్వు మా సరస్సును వదిలిపెట్టిపోవటానికి ఎంత డబ్బు తీసుకుంటావు అని జలరాక్షసుడి కొడుకు అడిగాడు. చిన్న తమ్ముడు కొంచెం ఆలోచించి తన నెత్తిమీద టోపీని తీసి చూపిస్తూ, దీని నిండా బంగారు నాణాలు పోయి, నా దాన నేను పోతాను అన్నాడు. ఈ మాట కొడుకు చెప్పగానే జలరాక్షసుడు సంతోషించి తన కొడుక్కి ముంతెడు బంగారు నాణాలిచ్చి పంపించాడు. ఈ లోపల చిన్న తమ్ముడు తన టోపీపై భాగంలో పెద్ద చిరుగును పెట్టి నేలలో పెద్ద గుంటను తవ్వి ఆ గుంట మీద టోపీని వెల్లికిలా పెట్టాడు.
జలరాక్షసుడి కొడుకు వచ్చి వెంట తెచ్చిన ముంతెడు బంగారాన్ని పోసిన టోపీ నిండలేదు. ఇంకా పట్టుకురా, టోపీ నిండలేదు అన్నాడు చిన్న తమ్ముడు. జలరాక్షసుడి కొడుకు ఇంకా బంగారం కావాలని వచ్చాడు. అంత బంగారం పోసినా నిండని టోపీ అదేం టోపీరా, ఏం చేస్తాం, మరో ముంతడు పట్టుకుని పో అన్నాడు తన కొడుకుతో జలరాక్షసుడు. రెండో ముంతకు కూడా టోపీ నిండలేదు. మూడోసారి మరో ముంతడు బంగారం తెచ్చిపోశాక టోపీ క్రింది గుంట టోపీ కూడా నిండిపోయాయి. ఇక నేను పోతాను, మీరు నిశ్చింతగా ఉండండి అని జలరాక్షసుడి కొడుకుని పంపించేసి బంగారం అంతా తీసుకొని చిన్న తమ్ముడు తమ ఊరికి తిరిగిపోయి పెద్ద ఇల్లు కొనుక్కొని జమీందారులాగా జీవించసాగాడు. వాడి అన్నలు వాడి దగ్గరికి వచ్చి, నీకు ఈ డబ్బంతా ఎక్కడిదిరా అని అడిగారు. మీరు నా వంతుకి ఇచ్చిన తాడులో ఉచ్చులు వేసి అడవిలోని జంతువుల్ని పట్టుకొని డబ్బులు సంపాదించాను అన్నాడు చిన్న తమ్ముడు. మాకు కూడా ఆ తాడు అరివిస్తావా, మళ్ళీ దాన్ని నీకు భద్రంగా తెచ్చి ఇస్తానులే అన్నారు అన్నలు. దానికేం భాగ్యం, తీసుకుపండి అని చిన్న తమ్ముడు వాళ్ళకి తాడి చుట్ట ఇచ్చేశాడు. కానీ అది అతనికి మళ్ళీ చేరలేదు. అసలు అతని అన్నలు ఆ తాడు తీసుకొని ఎటుపోయారో ఏమయ్యారో ఎవరికీ తెలియదు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.